వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఫోన్పే, గూగుల్ పేలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు ఉందా? పెద్ద విషయం ఏది అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఆగస్టు 1 నుంచి యూపీఐ రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎన్పిసిఐ 4 కీలక మార్పులను ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది. యూపీఐ యాప్స్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. బ్యాంకింగ్ యాప్ల లాగిన్ ఇష్యూస్ వల్ల కావచ్చు, యూపీఐ యాప్స్ నుంచి అయితే త్వరగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు, చాలామంది ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యాప్స్ నుంచి వారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం చెక్ చేసుకుంటుంటారు. ఇన్నాళ్ళు యూపీఐ యాప్స్లో ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటుపై ఎలాంటి పరిమితులు లేవు. రోజుకి ఎన్నిసార్లైనా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కానీ ఆగస్టు 1 నుంచి ఆ పరిస్థితి ఉండదు. రోజుకి 50 సార్లు మాత్రం యూపీఐ యాప్స్ నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ చెకింగ్ వెసులుబాటుపై ఎన్పిసిఐ పరిమితి విధించడమే ఇందుకు కారణం. అంతేకాదు, మీ మొబైల్ నెంబర్కి మీకు సంబంధించిన ఏ బ్యాంక్ ఖాతా అనుసంధానం అయ్యిందో తెలుసుకునే వెసులుబాటుపై కూడా ఆగస్టు 1 నుంచి ఎన్పిసిఐ పరిమితి విధించింది. ఆగస్టు 1 నుంచి రోజుకి 25 సార్లు మాత్రం ఇలా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆటోపే సేవలు కేవలం రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో మాత్రమే ఆగస్టు 1 నుంచి ప్రాసెస్ అవుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వల్ల యూపీఐ యాప్స్లో మనం పంపే డబ్బు లేదా మనకు వచ్చే డబ్బు ప్రాసెసింగ్లో పడి ఆగిపోతుంది. అలా ఆగిపోయిన ట్రాన్సాక్షన్ సంబంధించి ఎక్కడి వరకు వచ్చిందో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఎట్ ఏ టైం కేవలం 3 సార్లు మాత్రమే ఉంటుంది. మళ్ళీ స్టేటస్ చెక్ చేయాలంటే 90 సెకండ్ల తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఈ కీలక మార్పులన్నీ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.